నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యకలాపాలను పెంచి రైతుల సంక్షేమానికి కృషి చేయాలి. భీమవరం ఏఎంసీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పిలుపునిచ్చిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. పాల్గొన్న ప్రముఖులు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కృషి. భీమవరంలో వెల్లడించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. పెద్దలు వేసిన పునాదితో వేల్పూర్ సొసైటీని అభివృద్ధి చేయాలి. ప్రస్తుత పాలక వర్గానికి హితవు పలికిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. హిందూ దేవాలయాల్లో పరిశుభ్రత ప్రశాంతతలను పాటించి మత విశ్వాసాలను పెంచాలి. తణుకు ముత్యాలమ్మ మహంకాళమ్మ ఆలయాన్ని దర్శించి ఉద్బోధించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తణుకులో ఘనంగా ప్రపంచ ఓజోన్ దినోత్సవం. ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కలిగించిన తేతలి జడ్పీ హైస్కూల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో ప్రకటించిన బీజేపీ రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ. విమానయాన ప్రయాణికుల సౌకర్యాలను పెంచేందుకు 17వ తేదీన రాజమండ్రి విమానాశ్రయంలో సమావేశం. వివరించిన సంస్థ డైరెక్టర్ శ్రీకాంత్. 5 అంతర్జిల్లాల దొంగలను అరెస్ట్ చేసిన పెరవలి పోలీసులు. వివరాలు వెల్లడించిన కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్. అధిక వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగుతున్న కొండవాగులు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ ప్రాంత ప్రజలు. వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యకలాపాలను పెంచి రైతుల సంక్షేమానికి కృషి చేయాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస్ వర్మ నూతన పాలక వర్గాలకు పిలుపునిచ్చారు. భీమవరం ఏఎంసీ అధ్యక్షురాలిగా నియమితులైన కలిదిండి సుజాత, ఉపాధ్యక్షులుగా బండి రమేష్ కుమారులతో పాటు మరో 13 మంది కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మీ పేరు మీరు చదువుకోండి. కలిదిండి సుజాత అని నేను వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ భీమవరం అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియామకము చేసినందున బాధ్యతలు స్వీకరించుతూ ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ చట్టం 1966 మరియు నియమములు 1969 వాటి రూపొందించబడిన బైలాలకు లోబడి నిర్భయముగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా, రాగద్వేషాలకు అతీతంగా ఈ విధంగా మరి సుజాత గారిని అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా రాజకీయంగా మరింత ఉన్నతికి ఏదైతే 33% మహిళలకు ఇచ్చినటువంటి కల్పించినటువంటి రిజర్వేషన్లు ఉన్నాయో దేశంలో చట్టం చేశారు. మీరు చురుగ్గా పనిచేయాలి. ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అంటే ఇది అలంకారప్రాయమైనటువంటిది కాదు, ఇది ఒక బాధ్యత. అనుక్షణం రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలి అనేటువంటి ఒక ఆలోచన మనకు ఉండాలి నిత్యం. మీకు ఉన్నటువంటి 14 మంది డైరెక్టర్లు, మా మిత్రులు బండి రమేష్ గారు దీనికి వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆయన కూడా చెప్తున్న ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా అభినందిస్తూ రైతుల ప్రయోజనాల కోసం నిత్యం పనిచేయాలి. మీరు చేసేటువంటి ప్రయత్నంలో మా సహకారం ఏ మేరకు అవసరమైనా కానీ మేము మీకు సహాయకారిగా ఉంటామనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా ఈ సందర్భంలో చెప్తున్నాం. మన రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తలకు, 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వారిని గుర్తించేటువంటి ప్రక్రియలో ఇవాళ 3 పార్టీలు ఉన్నాయి. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అధ్యక్షత జరిగిన ఈ సభలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ,
ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, ఏపీ భవన ఇతర కార్మికుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వలవల మల్లికార్జునరావు, ఎమ్మెల్సీ పేరాబోత్తల రాజశేఖరం, ఏపీఐఏసీ చైర్మన్ మంతిర రామరాజులు పాల్గొన్నారు. జిల్లాలో ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. జిల్లాలో 1,32,562 ఎకరాల విస్తీర్ణంలో ఈ సాగు జరుగుతుండగా వీటిలో 1,04,792 ఎకరాలు మాత్రమే ఈ జోన్ పరిధిలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన 27,770 ఎకరాలలో సర్వే చేస్తున్నట్లు చెప్పారు. వర్షం ముంపు, తక్కువ సారం కలిగిన వ్యవసాయ భూములు, ఆక్వా చెరువుల చుట్టూ ఉన్న భూములు, ఆక్వా సాగు అనుకూలంగా మరో 6,540 ఎకరాలను సర్వేలో గుర్తించడం జరిగిందని వెల్లడించారు. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం వ్యవసాయ మార్కెట్లు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఉద్బోధించారు. మంగళవారం నిర్వహించిన తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంస్థ అధ్యక్షులు కొండేటి శివ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలను చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. మిల్లర్స్ కొన్న దాని మీద ఆగస్టు నెల ఎంత రిసీట్స్ గత 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఆదాయ వ్యయాలు, అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా మన వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆదాయాలను పెంచి అలాగే ఖర్చులను తగ్గించి వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా, వ్యవసాయ మార్కెట్ ద్వారా ముఖ్యంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా పొంత రోడ్ల అభివృద్ధిని ప్రాధాన్యత ఇచ్చి వాటిని అభివృద్ధి చేసే విధంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీస్ని, దానికి సంబంధించినటువంటి ల్యాండ్కి అలాగే బిల్డింగ్కి ప్రభుత్వాన్ని నిధులు కోరటం గురించి కూడా తీర్మానాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆదాయాలు లక్ష్యంగా పెట్టుకుని దాన్ని ముందుకు వెళ్తున్నామో దాన్ని కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీకి మనకు వస్తున్నటువంటి సెస్సుల ద్వారా కానీ, లైసెన్స్ ఫీజుల ద్వారా కానీ, చెక్ పోస్టుల ద్వారా కానీ వస్తున్నటువంటి ఆదాయాలను కూడా పెంచే విధంగా. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు వల్లూరి వెంకటరామ్మోహన్, సీనియర్ సూపర్వైజర్ వి ప్రసాద్తో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండల పరిధిలోని వేల్పూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశంలో కూడా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గతంలో క్రమశిక్షణ, కమిట్మెంట్తో అధ్యక్షత బాధ్యతలను నిర్వహించిన ఆర్మిలి వెంకటరత్నం, పెనుమర్తి సోమసూర్య చంద్రరావులను ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు పనిచేసి సంస్థను ప్రగతి పథంలో నడిపించాలని సలహా ఇచ్చారు. అధ్యక్షులు పెనుమర్తి మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు. హిందూ దేవాలయాలలో పరిశుభ్రత, ప్రశాంతతలను పాటించే లక్ష్యంతో తణుకు పట్టణంలో ముళ్లపూడివారి ఆడపడుచుగా ప్రసిద్ధి చెందిన ముత్యాలమ్మ, మహంకాళమ్మ అమ్మవార్ల ఆలయాన్ని ఈ కుటుంబానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక మంగళవారం సందర్శించి ఈ అంశంపై అవగాహన కలిగిస్తూ మాట్లాడారు. ఈరోజు మన దేవాలయాలు మన బాధ్యత అనేటువంటి ఒక నినాదం కాదు, ఒక విధానంతో ఒక గుడికి వెళ్ళినా
ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళినా ఒక భక్తి భావంతో, ఒక ప్రశాంతత కోసం, మానసిక ప్రశాంతత కోసం, మనకు భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవటానికో, లేదా మన మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకోవటానికో, లేదా మనకు ఉన్నటువంటి సంతోషాన్ని భగవంతుడికి మనస్ఫూర్తిగా సమర్పించుకోవటానికో మనం వెళ్తూ ఉంటాం. అటువంటి సమయంలో చాలా దగ్గర దేవాలయాల్లో మన దగ్గర చూస్తూ ఉంటాం, గుడికి వెళ్తాము, గర్భగుడిలోకి వెళ్ళే వరకు కూడా ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉంటాం, గట్టిగా మాట్లాడుకుంటాం. అన్నీ ఎక్కడ లేని సమస్యలు, ఎక్కడ లేని విషయాలన్నింటినీ కూడా గుడి దగ్గరకు వచ్చి చర్చించుకుంటూ ఉంటాం, ఆ క్యూలో ఉన్నప్పుడు చర్చించుకుంటూ ఉంటాం. ఇది మనం మానాలి. ఇది గుడి మొట్టమొదట ఎక్కడ ఎంటర్ అవుతామో అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి ఆ ఎగ్జిట్ గేట్ వరకు కూడా ప్రశాంతంగా ఉండాలి. దేవుడు స్మరణ తప్ప మన మనసులో ఇంకోటి వినపడకూడదు. మన ఆలయాలన్నింటినీ కూడా మనం శుభ్రంగా ఉంచుకొని మంచి భగవన్నామ స్మరణతో మంచి శక్తి కేంద్రాలుగా మనం అభివృద్ధి చేసుకుందాం. ఈ కార్యక్రమంలో వామన భజన మండలి అధ్యక్షురాలు ఎం రాజ్యలక్ష్మి, ఈ రాజేశ్వరులతో పాటు మరికొందరు మహిళలు పాల్గొన్నారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని తణుకు ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించి ఈ అంశంపై చర్చించారు. ఇందులో భాగంగా జీవజలానికి రక్షాకవచంగా ఉన్న ఓజోన్ పొరకు వచ్చిన నష్టాలపై సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సూర్యుడి నుండి వెలువడే అతి నీల లోహిత కిరణాల బారిన పడకుండా భూమి మీద సకల జీవరాశిని ఓజోన్ పొర రక్షిస్తోంది. ఇది భూతలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే స్ట్రాటో ఆవరణలో భాగంగా ఉంటుంది. మానవ చర్యల మూలంగా ఓజోన్ పొర ప్రభావితమవుతుందన్న విషయంపై 1970 నుంచి అధ్యయనాలు సాగుతున్నాయి. ఓజోన్ పొర సన్నగిల్లినట్లు ఆ తర్వాతి కాలంలో కనుగొన్నారు. వృక్ష జీవజాతుల మనుగడకు అత్యంత ముఖ్యమైన ఓజోన్ పొర దెబ్బతినడానికి ప్రధాన కారణం ఫ్లోరో కార్బన్లు, ట్రోమో కార్బన్లు. వీటిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 15వ తేదీన మాంట్రియల్ ప్రోటోకాల్ను ఆమోదించాయి. దాంతో సెప్టెంబర్ 16వ తేదీన అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 1994లో ప్రకటించింది. దీన్నే ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా పేర్కొంటున్నారు. జీవజలాలతో పాటు మొక్కలకు అతి నీల లోహిత కిరణాలు తీవ్ర హాని కలిగిస్తాయి. ఈ మేరకు క్యాన్సర్ వ్యాధులు సోకే ప్రమాదం అధికంగా ఉన్నట్లు చెబుతారు. దీనిని అడ్డుకునేందుకు ఓజోన్ పొరపై దుష్ప్రభావం చూపే రసాయన సమ్మేళనాలన్నింటినీ ఖచ్చితంగా నియంత్రించాలి. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాలని సంబంధిత శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా తణుకు మండలం తేతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ దినోత్సవాన్ని నిర్వహించి ఓజోన్ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మేరకు 250 మంది విద్యార్థులు ఓజోన్ పొరకు సంకేతంగా గొడుగులు పట్టుకుని ఓజోన్ కవచం మన రక్షణ కవచం అంటూ నినాదాలిచ్చారు. అలాగే ఓజోన్ను కాపాడుతూ మొక్కలను నాటుతామని, భూమిని రక్షిస్తామని ప్రతినబూనారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ మానవ మనుగడకు దోహదపడుతున్న ఈ పొరకు ఏర్పడిన నష్టాలను వివరించారు. నీటి కొరత నివారిద్దాం, చుక్క ఒడిసి పడదాం, నీటి కొరత నివారిద్దాం. బొమ్మలేనేవి సేవ్ ఓజోన్, సేవ్ ఇట్. మీరు కూడా మొక్కలు నాటితే ఓజోన్ రక్ష అటు ఇటు చెప్పాలి గొడుగులు అంటే అది కనపడి ఇది సన్ నుంచి అనేకమైన ఎమిషన్స్ బయటకు వస్తున్నాయి. అందులో మనకి చాలా ప్రమాదకరమైనది ఏంటంటే అల్ట్రావైలెట్ రేస్. ఇవి భూమి ఇక్కడ ఉంది, భూమికి 15 కిలోమీటర్ల పైన ఒక ఓజోన్ లేయరు భగవత్ సృష్టితోటి ఏర్పడబడింది. దానివల్ల ఏంటంటే O3 అది ఓజోన్ అంటే. సో ఈ అల్ట్రావైలెట్ రేస్ దీన్ని దాటి మనకి రాలేము. దానివల్ల వస్తే ఏమిటి అని ప్రమాదాలు ఏముంటాయంటే మనకి జాతి మనుగడ, క్రాప్ ఈల్డింగు, అలాగే మనకి వచ్చే స్కిన్ క్యాన్సర్స్, ఇలాంటివన్నిటికి కారకురాలవుతుంది అల్ట్రావైలెట్ రేస్.
ఈ రేస్ని అడ్డుకుని మన జీవనశైలిని సవ్యంగా ఉండేట్లాగా ఈ ఓజోన్ లేయరు మనకి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు బాపతు మదన గోపాలరెడ్డి, పి గంగాభవాని, డివిఎస్ మారుతిరామ్, పిడి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1978-79 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని మంగళవారం వీకే ఫంక్షన్ హాల్లో ఆనందంగా నిర్వహించి గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇదే బ్యాచ్కి చెందిన కలగర వెంకటకృష్ణ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా వచ్చిన డాక్టరేట్తో పాటు రోటరీ క్లబ్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. అలాగే రోటరీ క్లబ్ కోశాధికారిగా తిరిగి ఎన్నికైన మేడికొండ వెంకటేశ్వరరావు, స్వర్ణకార వృత్తి సంఘం చేతుల మీదుగా స్వర్ణరత్న అవార్డును అందుకున్న వెండి శ్రీను అనే గురజాపు శ్రీనివాసరావులను దుస్తాలువలతో సన్మానించి అభినందించారు. అనంతరం పూర్వ విద్యార్థి సంఘం నాయకులు బలగం సత్యనారాయణ మాట్లాడుతూ బాలుర ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల్లో 78-79 బ్యాచ్కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ఈ పూర్వ విద్యార్థులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కలుసుకునే సాంప్రదాయం ఉందన్నారు. అలాగే తమతో కలిసి చదువుకున్న అనేక మంది రాజకీయ సామాజిక సేవల్లో ముందున్నట్లు పేర్కొంటూ సన్మాన గ్రహీతలను అభినందించారు. మనం ఫస్ట్ 2011 నవంబర్ 4వ తారీఖు కలుసుకున్నాం ఫస్ట్ మీటింగ్. మనం అప్పటి నుంచి కూడా ఇలాగే ప్రతి సంవత్సరం కలుసుకుంటూ మనం చాలా ఒక మంచి బ్యాచ్గా అందులో ఇప్పుడు మనలో ఉన్న అందరూ ఏ వృత్తిలో ఉన్న అందరూ ఉన్నత స్థానాల్లో మన వాళ్ళు బాగున్నారు. ఇలాగే ఇంకా మన వెంకటకృష్ణకి డాక్టరేట్ వస్తూ మనకు చాలా గర్వంగా ఉంది. ఆ తర్వాత రోటరీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత మన వెంకటేశ్వర కోశాధికారిగా అయ్యాడు. మన వైద్యశ్రీకి బుద్ధి వచ్చింది. ఇంత చాలా ఆనందంగా ఉంది. ఇంకా మంచి పదవిగా అలంకరించి మంచి పురుషుల్లోకి వెళ్ళాలని ఎవరికి ఏ పదవి వచ్చినా మనందరం ఒక మాట మీద ఉండి ఇంకా ఈ బ్యాచ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ సాగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా కొనసాగిన ఈ సమావేశంలో తోలేటి దుర్గేష్, మాజేటి ప్రకాష్, ఆకుల శేషుబాబు, కర్రి శ్రీధర్ రెడ్డి, నిజాముద్దీన్, గన్నమని సూరిబాబు, వడ్లమూడి సత్యనారాయణ, రెడ్డి సత్యనారాయణ, ఇదే బ్యాచ్కు చెందిన దేవాదాయ డిప్యూటీ కమిషనర్ ఎం రత్నంరాజు, సెంట్రల్ ఎక్సైజ్ రిటైర్డ్ ఇన్స్పెక్టర్ భీమా ప్రసాద్, మండల విద్యాశాఖ అధికారి మేడికొండ ప్రసాదులు పాల్గొని మాట్లాడారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ మేరకు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు 20 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే మధుమేహం, రక్తపోటు స్థాయిలకు సంబంధించిన నివేదికలు అందించారు. సంఘం అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధులు పాల్గొని సహకరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.